హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందా లేదా, దీనికి సంబంధించి ఇక్కడ ఈ రీడింగ్లో అసలు మీ పర్సన్ మారే అవకాశం ఉందా లేదా, ఈ థర్డ్ పార్టీ వారితోటి బాండింగ్ ఎంతవరకు ఉంది, అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించే కదా మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. అండ్ ఈ విషయంలో మీ పర్సన్ మారే అవకాశం ఉందా లేదా, అసలు మీ విషయంలో తప్పు చేస్తున్నామని, మిమ్మల్ని బాధ పెడుతున్నామని అసలు మీ పర్సన్ తెలుసుకుంటున్నారా, అండ్ థర్డ్ పార్టీ వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, అండ్ మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు అసలు మీ విషయంలో ఏమైనా మార్పు అనేది కనిపిస్తుందా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఈ రీడింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి, అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుంది, ముగిసిపోయే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాండి. ముందుగా ఈ కార్డ్స్ అన్నవి షఫల్స్ చేస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ పరంగా ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అని మొదటి ఎనర్జీస్ కార్డ్ తీస్తాను. సెకండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ బాండింగ్ ఎలా ఉంది, అంటే వారితోటి లైఫ్ అనేది ఎలా ఉంది, అండ్ మూడవది వచ్చేసి అసలు మీ పర్సన్లో మార్పు అన్నది వస్తుందా లేదా, దీనికి సంబంధించి ఈ బాటమ్ ఆఫ్ డెక్ బట్టి ఎనర్జీస్ అయితే రీడింగ్ చేస్తారండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉండటం అయితే జరిగింది. ఇక్కడ వ్యూవర్స్ యొక్క ప్రశ్న ఏమిటంటే, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుంది, ముగిసిపోయే అవకాశం ఉందా లేదా, అండ్ వీరి విషయంలో వారి పర్సన్ మారాలని అనుకుంటున్నారు, ఆ మార్పు అనేది వస్తుందా లేదా, అసలు వీరి పర్సన్ మనసులో వ్యూవర్స్ గురించి మనసులో ఏమనుకుంటున్నారు, అండ్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ పర్సన్లో మార్పు అనేది కనిపిస్తుందా లేదా, ఇలా 3 ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానం. బాటమ్ ఆఫ్ డెక్ 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది, అండ్ 9 ఆఫ్ ఫ్యాండ్స్. ఈ కాంబినేషన్స్ ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ మీ పర్సన్ మీతో గొడవ పడవచ్చు, లేదంటే థర్డ్ పార్టీ వారితో గొడవ పడుతున్నారా. 9 ఆఫ్ ఫ్యాండ్స్ ఏంటంటే ఒక ఇరిటేషన్ ఫీలింగ్ అండి. మీ పేరు చెప్పినా, మీ గురించి ఆలోచించినా వారికి నచ్చదు, కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు పడతారు. ఈ విధంగా మీ గురించి ఇలా అంటున్నారా, లేదంటే థర్డ్ పార్టీ వారితోటి వారి మీద ఎమోషన్ అండ్ అట్రాక్షన్, ఎఫెక్షన్ అన్నీ దూరమయ్యి ఇప్పుడు థర్డ్ పార్టీ వారి మీద చిరాకు పడ్డం, కోప్పడ్డం, వారితోటి గొడవలు పడ్డం, వారితో ఉన్నారా. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే, మీ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్కి మహా చిరాగ్గా ఉందండి. ఒకరి మాట అంటే ఒకరి గురించి ఆ టాపిక్ తీసుకొచ్చినా, లేదంటే ఒకరి గురించి మాట్లాడినా విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంతో ఉండే మాటలు కూడా ఎలా ఉంటాయంటే, పట్టుదలగా ఉండే మాటలు, పంతం నెగ్గించుకునేలా మాటలు, అవతల వారు బాధపడేలాగా మాటలు, ఇలా ఈ రకంగా అయితే ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి మొదటిగా మీ గురించి అయితే ఏమంటున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వీరి పర్సన్ మనసులో ఉద్దేశం. 8 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ వచ్చింది. రిగ్రెట్ ఫీల్ అండి. మనం మొదటిగానే అన్నాం కదా, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అసలు రిగ్రెట్ ఫీల్లో ఉన్నారా అంటే ఎస్, కొంచెం మానసికంగా బాధపడుతున్నారు, అండ్ మనసులో కూడా కొంచెం క్షమాపణ అయితే చెప్తున్నారు. డిప్రెషన్ స్టేట్లో ఉన్నట్టున్నారండి. మీ గురించి అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్, రెండవ క్వశ్చన్ అండి. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అన్నది ఎలా ఉంది. టవర్ కార్డ్ అయితే వచ్చింది, చూసారు కదా. వారి మధ్యన కొంచెం మనస్పర్ధలు ఏవో కనిపిస్తున్నట్టున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సన్లో మార్పు అనేది వస్తుందా రాదా.
10 ఆఫ్ సార్ట్స్. ఎస్ అండి, మార్పు అయితే కనిపిస్తుంది. మీకు యాక్యురేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, చూడండి. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? చాలా కోపం, చిరాకు, చికాకు ఉన్నట్టున్నాయి కదా. మీ గురించి మాట్లాడితే మీ పర్సన్ మనసులో మీ మీద ఉద్దేశం రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందండి. అంటే మిమ్మల్ని తలుచుకున్న మీ మీతో ఉన్నప్పుడు లైఫ్, అంటే మీ పర్సన్ మీతో ప్రవర్తించిన తీరు కానీ, మాటలు కానీ అవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. ఒక డిప్రెషన్ స్టేట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అంత చిరాకు, కోపం, ప్రతిదానికి గొడవలు పడడం, దీనికి కారణం కూడా థర్డ్ పార్టీ వారితోటి మనస్పర్ధలు అయితే ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీ పర్సన్కి చిరాకు, చికాకు, కోపం రావడానికి కారణం మీరా, లేదంటే థర్డ్ పార్టీ వారంటే థర్డ్ పార్టీ వారే కనిపిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అయితే అంత బాగాలేదండి. వారి మధ్యన మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఒక మాటకి 10 మాటలు రావటం. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు మాటల పరంగా మీ పర్సన్ను చిరాకు పడేలాగా ఉండటం, చికాకు, చిరాకు, కోపం, అంత మల్టీ ఎమోషన్స్ అయితే మీ పర్సన్లో అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీ పర్సన్లో మార్పు వచ్చిందంటే ఎస్ అండి. 10 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే ఇంకా లైఫ్ అనేది మొత్తం జీవితమే చూసినట్టు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో చేసింది దాని గురించి ఆలోచించి బాధపడుతున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ని తీసుకోవడం వల్ల దాని విషయంలో కూడా, అంటే ఆ థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా తప్పు చేశామే అన్న భావన, ఒక రిగ్రెట్ ఫీల్, గిల్టీ ఫీల్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఒక రకంగా చెప్పాలంటే అందరి విరోధులుగా ఉన్నారండి. ఇప్పటి వరకు మీ పర్సన్ అసలు మిమ్మల్ని బాధ పెట్టారు కదా, మాటల పరంగా కానీ, మెంటల్ టార్చర్ చేయడం కానీ, ఫిజికల్ టార్చర్ చేయడం కానీ, మీరు డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయే వరకు తీసుకెళ్లారంటే మీ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇదే, డిప్రెషన్ స్టేట్లో వెళ్ళిపోయారండి. ఇప్పుడు వారికి సంతోషం వచ్చినప్పుడు ఒకలా ఉంటారు. కొంచెం సెన్సిటివ్ పర్సన్ అండి. అవతల వారు హ్యాపీగా మాట్లాడుతూ, కానీ మీ పర్సన్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు అంటే కొంచెం తెలివి తక్కువతనం కూడా ఉందండి. ఎందుకంటే మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీ గురించి అర్థం చేసుకుంటే అసలు ఇప్పుడు మీ లైఫ్ ఇలా ఉండేది కాదు. కానీ మీరు ఎలాగో మీ పర్సన్ గురించి బాధపడుతూనే ఉంటున్నారు. మరి మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారితోటి హ్యాపీగా ఉన్నారా అంటే నో అండి. అన్నీ మొత్తం నిజస్వరూపం అంతా బయటకు రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సను వీరి వల్ల అనేక సమస్యలు, చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. గొడవలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. మేబీ ఈ గొడవల వల్ల మీ పర్సన్కి కొంచెం మెంటల్ టార్చర్ ఉండడం వల్ల హెల్త్ డిస్టర్బెన్స్ కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్ పరంగా కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అంత మెంటల్ టార్చర్ అయితే అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ కొత్తగా లైఫ్ అన్నది కావాలనుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ థర్డ్ పార్టీ వారితో ఉన్న లైఫ్ అనేది వద్దు, మళ్ళీ కొత్తగా వారి లైఫ్ కావాలని అయితే అనుకుంటున్నారు. మరి ఈ లైఫ్ మీతోట, లేకపోతే కొత్తగా లైఫ్ ఏంటంటే వారు చేసిన తప్పు వారు తెలుసుకోవడం అయితే జరిగిందని ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. ఎస్ అండి. ఇప్పుడు మీ పర్సన్కి చూడండి 5 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే వారికి మనసంతా అల్లకల్లోలంగా ఉండటం, ఒక మెంటల్ చాలా డిస్టర్బెన్స్ అనిపించడం, ప్రతిదానికి కోపపడడం, చిరాకు పడడం, ఆ కోపంలో చిరాకులో అనుకోకుండా గొడవలు అవ్వటం. ద లవర్స్ కార్డు కూడా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు చూడండి ఎంజాయ్మెంట్ అంతా తిరగబడ్డది. అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడంతా అయిపోయిందండి. హ్యాంగ్డ్ మ్యాన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే ఇంకా దూరం అవ్వాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది. 6 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి అంత పడట్లేదు. వీరొక మాట ఉంటే వారొక మాట అంటున్నారు. ఒక ఆర్థికంగా అండ్ లైఫ్ పరంగా బ్యాలెన్స్గా అయితే వారు లేరు, మీ పర్సన్ లేరు. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వెంత అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ జీవితంలో ఒక మంచి లైఫ్, క్వాలిటీ లైఫ్ కావాలని అయితే అనుకుంటున్నారు. అందుకే నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఫోకస్ అయితే చేస్తున్నారండి. జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు బాధపడుతున్నారు. మీ పర్సన్కి చాలా చికాకు అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎనర్జీస్ అయితే మనం అడిగాం కదా, మీ పర్సన్కి
ప్రజెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉందంటే కోపం, చిరాకు మీ మీద, థర్డ్ పార్టీ వారు అంటే థర్డ్ పార్టీ వారి మీదే కనిపిస్తుందండి. మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మనసులో పశ్చాత్తాపం ఉంది, గిల్టీ ఫీల్ అవుతున్నారు, మీ ఆలోచనల నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇక ఈ థర్డ్ పార్టీ వారి గురించి అంటే గొడవలేనండి, అన్ని గొడవలే కనిపిస్తున్నాయి. చీటికి మాటికి గొడవలు, ఏవేవో మాటలు తవ్వుతున్నట్టున్నారు, అలా ఉన్నాయి. అండ్ 10 ఆఫ్ సార్ట్స్ ఏంటంటే మీ పర్సన్ వీరితోటి మోసపోయారన్న ఫీలింగ్లో అయితే ఉండిపోయారు. మిమ్మల్ని మోసం చేసిన దానికన్నా థర్డ్ పార్టీ వారు మోసం చేస్తేనే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ కంటిన్యూ చేస్తారా లేదా అంటే ఇక్కడ మీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి. అంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి ఆ థర్డ్ పార్టీ ఎవరు ఎలాంటి వరకు కూడా రీడింగ్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అసలు మీ పర్సన్ మనసులో ఉద్దేశాలు పాజిటివ్ ఉంటున్నా, నెగిటివ్ అంటే ఇప్పుడు మీద తప్పైనా ఎంత ఉందో మీ పర్సన్ వైపు తప్పు ఎంత ఉందో కంపేర్ చేస్తారు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే సెన్సిటివ్ పర్సన్ అనుకోండి, మీ మీద నెడతారు. అలా కాకుండా తెలివైన వారు అనుకోండి, ఈ థర్డ్ పార్టీ వారు ఏంటో మీరేంటో తెలుసుకోగలుగుతారు. అంటే లైఫ్ లెసన్స్ నేర్చుకుంటేనండి ఎవరెలాంటి వారు తెలుసుకుంటారు. ఇప్పుడు మీ పర్సన్ గురించి చూద్దాం. మీ ఇక్కడేమో థర్డ్ పార్టీ వారి గురించి, ఇక్కడైతే మీ గురించి అసలు మీకు వారు అసలు ఏమంటున్నారు. ఇక్కడ 3 ఎనర్జీస్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు అండ్ వీరి గురించి కూడా ఏమంటున్నారు, మీరు ఇచ్చే సమాధానం. మధ్య నుంచే తీస్తారండి కార్డ్స్. మంచి కార్డ్స్ పడ్డాయి. ఇప్పుడు మీ పర్సను చాలా ఎమోషనల్గా అయితే అవుతున్నారు. థర్డ్ పార్టీ వారి గురించి, క్వీన్ ఆఫ్ సార్ట్స్ అండ్ మీ గురించి, 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ గురించి, 7 ఆఫ్ కప్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి, 3 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ మీ గురించి, 6 ఆఫ్ సార్ట్స్. ఇదిగోండి, ఇప్పుడు మీ పర్సన్కి తెలుస్తుంది సిచ్యువేషన్. థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారంటే థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారంటే థర్డ్ పార్టీ వారు కంట్రోల్ చేస్తారండి. వారు ఏంటంటే వారి మాట వినేలాగానే వారు ప్రవర్తిస్తారు. అంటే ఎంతటి వారైనా సరే వారి మాటలు వింటే చాలా మంచిగా అనిపిస్తాయి, అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. వీరు వచ్చేసి లేడీ అండి. వీరు ఎక్కువ పెత్తనం చేస్తారు. అంటే ఒక పెద్దరికంగా ఉంటారు కానీ పెద్దరికం పనులు ఏమీ ఉండవు. కొంచెం అబద్ధాలు సంబంధించి కూడా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీస్ వెడగొట్టే టైప్ అండి. ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం కూడా ఈ పర్సనే. అండ్ వీరు ఎవరైనా కావచ్చు. వీరేంటంటే నలుగురు పెద్దరికంగా గౌరవిస్తారు కానీ వీరు చేసే పనులు ఏంటి అంటే ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ తీసుకొస్తారన్నమాట. ఇప్పుడు మీ దగ్గర ఒక మాట మాట్లాడితే మీ పర్సన్ దగ్గర ఒకటి మాట్లాడతారు. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే ఎక్కువ వర్తిస్తుంది. ఈ లేడీ వచ్చేసి ఎలాంటి వారు ఏంటంటే చాలా నిదానంగా మాట్లాడచ్చు, మంచి మర్యాదలు తెలిసిన వారిలా ఉంటారు. కానీ ఎక్కడ వేయవలసిన మాటలు అక్కడ అయితే వేస్తారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరి కంట్రోల్లో ఉండడం వల్ల ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉన్నారు, వీరి నిర్ణయాల మీద నడిచారు. ఇప్పుడు మీ పర్సన్కి వీరన్నా వీరి మాటలన్నా అయితే నచ్చట్లేదు. సంతోషంగా ఉండాలనుకున్నారు కానీ ఆ సంతోషం కాస్త ఫ్రీడమ్ అంటే ప్రతిదానికి చెప్పి చేయాలి, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి, ఏం చేసినా చెప్పాలి, వారికి నచ్చకపోతే మానేయాలి. లైఫ్లో ఎంతో సంతోషం చూడాలనుకున్న మీ పర్సన్ వీరి విషయంలో అస్సలు నచ్చట్లేదు. ఈ థర్డ్ పార్టీ వారికి ఎంత చేసినా తక్కువేనండి. ప్రతిదీ ఏంటి అంటే మీ పర్సన్ ఎంతో చేస్తారు, ఎన్నో కొంటారు, బాధ్యతగా చూసుకుంటారు.
సంథింగ్ ఎంత చేసినా మీరు తక్కువగానే చూస్తారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్ అంటే మీ పర్సన్ ఎలా ఉండేవారో కూడా వారు మర్చిపోతున్నారు. అంటే వారి జీవితంలో సంతోషాలన్నీ దూరం అవుతున్నాయని. ఇప్పుడు మీ పర్సన్ ఈ లైఫ్ వారి చేతుల్లో తీసుకోకపోతే ఇంకా లైఫ్ లాంగ్ వీరి చెప్పు చేతుల్లో ఉండాలి అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. మరి మీ గురించి ఏమంటున్నారంటే 3 ఆఫ్ పెంటికల్స్. మీ గురించి వారి ఫ్రెండ్స్తో కానీ ఈ థర్డ్ పార్టీ వారి దగ్గర కానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చెప్తున్నారు. చెప్పే విధానం ఎలా ఉంది అంటే ఇక్కడ చెప్పే విధానం ఏముంది అంటే థర్డ్ పార్టీ వారితోటి చెప్తున్నారు. ఇక మీ లైఫ్లోకి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ లైఫ్లోకి వెళ్ళిపోతారని, మీతో లైఫ్ చూడాలనుకుంటున్నారని. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ గురించి అయితే థర్డ్ పార్టీ వారి దగ్గర చెప్పారు. మీరు ఎలాంటి వారో, మీతో లైఫ్ అంటే ఎలా ఉంటుందో ప్రతిదీ థర్డ్ పార్టీ వారి దగ్గర చెప్పారు. అండ్ మీ గురించి కూడా మీతో మాట్లాడాలి, మీకు లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఇవ్వాలని అయితే అంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి. మీతో ఎక్కువ బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడబోతున్నారు అండ్ రాజీకి కూడా రాబోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ వారు అయితే కలిసే సమయం అయితే వచ్చింది. అండ్ లవర్స్ అయితే మ్యారేజ్ పరంగా ఇప్పుడు ఎవరు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇది కెరీర్ సంబంధించిన థర్డ్ పార్టీ అండి. మీ పర్సన్కి కొంచెం అత్యాశ ఎక్కువ. అంటే లైఫ్ ఇలా ఉండాలి అని స్టిక్ అయిపోయారు మైండ్ సెట్ పరంగా. అంటే లైఫ్ లగ్జరీ లైఫ్గా ఉండాలి, అవకాశాలు పిచ్చి ఎక్కువ. మీ విషయంలో మరి ఎందుకు ఇలా చేశారు అంటే మీ పర్సన్ మరి మీ వైపు కూడా ఆలోచించి మీరు వారికి ఎంతవరకు సెక్యూర్ లైఫ్ ఇవ్వగలరు, వారు కోరుకున్నట్టు మీరు లైఫ్ అన్నది ఇస్తారా లేదా ఇలా అనుకునేవారంట. మీ పర్సన్ కొంచెం మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం కూడా కెరీర్ వైజ్గా కూడా ఆలోచించారు. అండ్ కట్నాల కానుకల గురించి కూడా ఆలోచించారు. అండ్ ఆస్తుల పరంగా కూడా ఆలోచించారు. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే ఎంతమందిలో ఉన్నా సరే మీరు ఒక స్పెషల్ పర్సన్లా అయితే అనిపిస్తున్నారు. వారికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆ అవకాశాల్లో ఏదో ఒక లోటండి. అంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మర్యాదలు ఉండవు, ఆస్తులు ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్ వారి చెప్పు చేతుల్లో ఉండాలి. కెరీర్ పరంగా ఏదైనా సెటిల్ అయిపోయి లైఫ్ చూసుకుంటే మాత్రం వారి లైఫ్ ఏంటంటే ఒకరి మీద ఆధారపడి ఉండాలి, కానీ మీ పర్సన్ లైఫ్ మీ పర్సన్ చేతిలో ఉండదు. ఇలా ప్రతిదీ అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎంత మనీ మైండెడ్ పర్సన్ అయినా సరే వారు ఇమ్మెచ్యూర్గా ఆలోచించారు, కానీ గతంలోని ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారండి. ఎన్ని అవకాశాలు ఉన్నా సరే మీ సాటి రావట్లేదు. మీరు ఒక స్పెషల్ పర్సన్లా అనిపిస్తున్నారు. జీవితంలో అన్నీ ఎప్పటికైనా సాధించుకోవచ్చు, కానీ మీలాంటి పర్సన్ వదులుకుంటే మళ్ళీ వారి లైఫ్లో దొరకరన్నట్టే అంటున్నారు. ఇక్కడ ఏ విషయంలో మీకు దూరం అయ్యారో అండ్ ఆ విషయంలో మీ పర్సన్కి జ్ఞానోదయం ఏదైతే అయిందండి, కెరీర్ ఏంటి, డబ్బు ఏంటి, ఆస్తులు ఏంటి, ఏదైనా సరే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తున్నారు. మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తున్నారు. మరి ఈ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ చేయడానికి కూడా పెద్దల పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా సలహాలు అయితే అడుగుతున్నారండి. ఇదేమో కెరీర్ వైజ్గా అయితే వారు లైఫ్ ఏదో అనుకున్నారు, కానీ జరగబోయేదానికి సంబంధం ఉండదని మీ పర్సన్ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అన్నరికైతే పర్సన్ వచ్చి కాంటాక్ట్లోకి అయితే రాబోతున్నారు. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో కంటిన్యూ అవుతారా లేదా అంటే నో అండి. దూరం అయితే కనిపిస్తుంది. లైఫ్ని వాళ్ళు ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే మీ నుండి వెళ్ళిపోయారు. మీ పర్సను మీ నుండి మూవ్ ఆన్ అయితే అయిపోయారు. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. 6 ఈ కాంబినేషన్ పరంగా తీసుకుంటే వీరికి దూరంగా ఉంటే అంత మనశ్శాంతి, అంత హ్యాపీనెస్ ఉంటారని కూడా మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ ఏ విధంగా ఎనర్జీస్ ఏంటి అంటే చూడండి, ఈ కార్డ్స్ ఉన్నాయి. నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే లైఫ్లో లేని వారికి ప్రపోజల్ ఇచ్చే ఆలోచనలు, చేసేది తప్ప రైటా ఆలోచన పరంగా మెసేజ్ కానీ ఫోన్ చేయగానే సందేహంతో వేసే అడుగులండి. ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో కాదు, మీ గురించి. అంటే చూడండి, ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఒక రిస్క్ స్టెప్ తీసుకుంటే కానీ లైఫ్లో ఇప్పుడు 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందంటే మోసం చేసింది. ఇప్పుడు మీ పర్సన్ చాలా అంటే చాలా మారిపోయారు. మార్పు కనిపిస్తుందండి. ఇప్పుడు క్షమాపణ అన్నది చెప్తారు. చారిటీ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళేది మీతోటే అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ
ద మెజిషియన్ కార్డు వచ్చింది అంటే మీ పర్సన్ కోరుకుంటున్నారండి మీతో జీవితం. ఇక్కడ దూరం అయితే కానీ మీ లైఫ్లోకి రాలేరు. అండ్ ఏదైనా సరే రిస్క్ స్టెప్ అయితే తీసుకోవాలని అయితే అంటున్నారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సన్కి మీరు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మీరంటే చాలా నచ్చుతున్నారండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే అన్నీ సమృద్ధిగా ఉండటం. మీ పర్సనల్ లైఫ్లో లేని లోటు మీరే అయితే ఉన్నారు. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. వారికి అన్నిటికన్నా మీరే ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ బాగున్నారా లైఫ్ అంటే నో అండి. వారికి మనస్పర్ధలు అయితే కనిపిస్తుంది. మరి మీ గురించి రిగ్రెట్ ఫీల్ ఉందా అంటే 100% రిగ్రెట్ అయితే ఉంది. తెలుసుకుంటున్నారు. ఏదైనా సరే మిమ్మల్ని దేంతో కంపేర్ చేసినా సరే మీ విలువే ఎక్కువ పెరుగుతుంది. అలా ఉన్నాయండి ఎనర్జీస్. ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎంత దిగజారిపోతున్నారో మీరు మీ పర్సన్ ఆలోచనలో మనసులో హై రేంజ్లో అయితే ఉన్నారండి. అంటే అంతలాగా మిమ్మల్ని పొగుడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు, విలువైన వారిలాగా భావిస్తున్నారు. మీ పర్సన్కి మీతో అయితే మంచి బాండింగ్ అయితే కనిపిస్తుంది. మరి మీ బట్టే కదా మీ పర్సన్ మీతో మంచిగా ఉండటానికి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీరయ్యారు. మీరు కూడా మీ పర్సన్ ఇబ్బంది పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకునే ఉద్దేశం ఉండేది కాదు కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో మీ పర్సన్కి అర్థమయ్యే మళ్ళీ మీ విలువైతే తెలుసుకున్నారని ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. నిజంగా థర్డ్ పార్టీ వారి నుండి దూరం అవుతారంటే ముగిసిపోతుందండి. థర్డ్ పార్టీ వారితోటి ముగిసిపోయే టైం అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ చాలా మారుతున్నారు. మీ గురించే ఎప్పుడు కూడా అందరూ ఒకలా ఉండిపోరు. ఒక రోజు అన్నది ఉంటుంది. ఆ రోజులోనే ఎవరు ఎలాంటి వారు అన్నది తెలుస్తుంది. ఫైనల్గా మీ పర్సన్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయితే అవ్వబోతున్నారు 1 to 5 పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ 1 2 3 4 5 అసలు మీరు ఏ నెంబర్ అయితే ఎంచుకుంటారో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే స్టెప్ తీసుకోబోతున్నారని యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు అంటున్నారు కదా. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుందా లేదా, అండ్ మీ లైఫ్లోకి రిటర్న్ వస్తారా లేదా, ఇలా ఎవరి ప్రశ్నకైనా సమాధానం ఈ కార్డ్స్లో అయితే వస్తాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ అసలు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది. మీ పర్సన్ కంట్రోల్ ఉండడం నచ్చట్లేదు అనుకుంటా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో ఆ నెంబర్కి మీరు ఇచ్చే సమాధానం. ఫస్ట్ 1 2 3 4 5 ఈ ఫస్ట్ నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మొదటి నెంబర్ ఎంచుకున్న వారికి మీరు ఇచ్చే సమాధానం. కింగ్ ఆఫ్ సార్డ్స్. ఇప్పుడు మీకోసం చాలా క్లారిటీ అయితే వచ్చిందంటండి. మీతో డిస్కనెక్ట్ అయిన వారు రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి దూరం అవ్వాలని అనుకుంటున్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ముగిసిపోతుంది. ఏ థర్డ్ పార్టీ వారి గురించి అయితే మీకు దూరం అయ్యారో ఆ థర్డ్ పార్టీ వారితోటే డిస్కనెక్ట్ అవుతున్నారు. మళ్ళీ మీకు రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారు. ఇక్కడ ఎందుకు రీకనెక్ట్ అవుతున్నారంటే మీతో ఒక జెన్యూన్ లైఫ్ అయితే చూశారు. అంటే మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఇలానే ఉన్నారు. అప్పుడు ఎలా మాట్లాడారో ఇప్పుడు అలా మాట్లాడారు. కానీ థర్డ్ పార్టీ వారు అలా కదండి. మొదటిలో చూసింది మాట్లాడింది వేరు, ఇప్పుడు వారి మైండ్ సెట్ ప్రవర్తన వేరుగా అనిపిస్తుంది. అంటే మీ పర్సన్కి నిజాలు తెలుసుకుంటున్నారు. మీ పర్సన్కి కూడా అర్థమవుతుందండి ఎవరు ఎలాంటి వారో. ఇప్పుడు డీసెంట్గా ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో ఎవరితోటి రీకనెక్ట్ అవ్వాలి ఎవరితో డిస్కనెక్ట్ అవ్వాలన్నట్టుగానే ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. మీతో అయితే రీకనెక్ట్ అయితే అయిపోతున్నారు. మీ పర్సన్ వచ్చేసి మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ముగిసిపోతుందండి. అండ్ సెకండ్ వన్ యూనివర్స్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో వారి మనసులో మీరిచ్చే సమాధానం. టవర్ కార్డ్. ఇక్కడ ఎస్ అండి. ఈ రెండో ఎనర్జీస్ కార్డ్స్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుందంటే 100% అయితే ముగిసిపోతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ కాంటాక్ట్లో కూడా రావడానికి కారణం కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగిసిపోతుంది. మీతో మళ్ళీ రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారు. ఏంటంటే కాంటాక్ట్లో ఉన్నవారైతే
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి అయితే వస్తారు. ఏ విధంగా అంటే ఇప్పుడు 2 ఎనర్జీస్ అండి ఇవి. మీ పర్సన్ మీతో కలిసి ఉన్నారనుకోండి, థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉండి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుంది. అందుకే మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వస్తున్నారని అండ్ ఇక్కడ మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి. మీతోనా థర్డ్ పార్టీ వారితో అంటే ఇప్పుడు ఎనర్జీ చెప్పాను కదా, కలిసి ఉన్నవారు విడిపోతారు, విడిపోతున్నవారు కలుసుకోబోతున్నారు. ఇదొక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుందా లేదా అన్నదానికి రెండవ కార్డు ఎనర్జీస్. మేబీ ఈ 16 రోజుల్లో కూడా సంథింగ్ ఏదో ఒకటి జరగవచ్చండి. థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి గొడవలు జరగవచ్చు, లేదంటే థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ మీతో గొడవైనా పడవచ్చు. ఏ విధంగా అయినా జరుగుతుంది. అండ్ మూడవ నెంబర్ ఎనర్జీస్ ఎవరైతే అనుకున్నారో యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మూడవ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానాలు ద ఎంపరర్. ప్రజెంట్ మీ పర్సన్కి కోపం ఎక్కువ కనిపిస్తుందండి. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారా, థర్డ్ పార్టీ వారితోటి ఉంటారా అంటే ప్రజెంట్ మీ మధ్యన ఈగో క్లాసెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ వారు ఎవరేంటంటే ఒక మీలైతే కనిపిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ ఏంటంటే మీ మీద లేనిపోని చెప్పడం వల్ల మీ పర్సన్ ఇంకా కోపం అయితే ఉందండి. ఈ మూడో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మేబీ మీకు మీ పర్సన్కి మనస్పర్ధలు గొడవలు జరుగుతున్నవి 4 years నుంచి నడుస్తున్నట్టున్నాయి. మీ మధ్యన మనస్పర్ధలకు ఈ కారణం కూడా ఈగోటి. మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోరండి. ఏంటంటే మీరు వారితో మాట్లాడతారు, ఎవరైనా ఏదైనా చెప్తే కొడతాం తిడతాం ఇలా చేస్తారు. మీ పర్సన్ ఇంకా మారలేదండి. 4 years నుండి మీరు ఎలా పడుతున్నారో ఈ ప్రజెంట్ ఎనర్జీస్ కూడా అలానే కనిపిస్తుంది. చాలా నెగిటివ్గా ఉంది మొత్తం. మరి ఈ 2 కార్డులు మంచిగా వచ్చాయి. ఈ 3వ కార్డు ఏంటంటే ఇంకా మీ పర్సన్కి పొగరు తగ్గలేదు, ఇంకా మీరు తక్కువగానే కనిపిస్తున్నారు వారి దృష్టిలో. 4 years నుంచి ఇదే బొమ్మలాట కనిపిస్తున్నట్టుంది. సో ఇక్కడ ఇలా వచ్చింది ఎనర్జీస్. నెక్స్ట్ వచ్చేసి 4th one యూనివర్స్ 4వ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం. క్వీన్ ఆఫ్ కప్స్. ఎస్ అండి, మీ పర్సన్ మనసులో మీ మీద ఇష్టం కనిపిస్తుంది, చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఆ ఎమోషన్ ఎలా కనిపిస్తుందంటే థర్డ్ పార్టీ వారితో అయితే మీ పర్సన్ హ్యాపీగా లేరంట, మీరు గుర్తొస్తున్నారు, మీ గురించి బాధపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినందుకు ఇప్పుడు కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని తలుచుకున్నా, మీ ఫొటోస్ చూసినా చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి వారి మీద వారికే కోపం, ఎందుకు ఇలా చేసామా అన్న రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది. మీలాంటి వారిని వదులుకున్నామా అన్న ఫీల్ అన్నది కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటున్నారండి. మీరు చాలా గుర్తొస్తున్నారు, మిమ్మల్ని అసలు మర్చిపోనే లేదు. మిమ్మల్ని తలుచుకుంటే వారు హీల్ అవుతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. మరి వీరు మాట్లాడతారా లేదా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ వారితో అయితే అంత హ్యాపీగా లేరు, బాధపడుతున్నారు. ఆ బాధను హీల్ చేసుకుంటాకి మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీతో ఉన్న జీవితం వారికి గుర్తొస్తుంది, మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నామా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇది 4th one ఎనర్జీస్ కార్డ్. ఫైనల్గా 5th one ఎనర్జీస్ కార్డ్. యూనివర్స్ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో వారి మనసులో ప్రశ్నకి సమాధానం. 5వ ఎనర్జీస్ కార్డుకి 4 of cups. ఎస్ అండి, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్ అయితే ఎక్కువ గుర్తొస్తుంది. థర్డ్ పార్టీ వారితో అయితే హ్యాపీగా లేరు. మీరేమంటున్నారంటే పర్సన్ మారారా, థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారా అంటే థర్డ్ పార్టీ వారితో అయితే హ్యాపీగా అయితే లేరండి. అసలు థర్డ్ పార్టీ వారిని వారు ఎవరైనా కావచ్చు, వారిని అసలు పట్టించుకోవట్లేదు. పాస్ట్కే కనెక్ట్ అయ్యారు. గతంలో జరిగిపోయిన విషయాలన్నీ తలుచుకుంటున్నారు, మిస్ అవుతున్నారు. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ తప్పు చేశామన్న ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. మీతో లైఫ్ అనేది మిస్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మాట్లాడాలన్నా, మిమ్మల్ని చూడాలన్నా వారికి కుదరటం లేదు. అండ్ మీరైతే గుర్తొస్తున్నారండి వారు ఏ వర్క్లో ఉన్నా. అండ్ అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారితో అయితే హ్యాపీగా లేరు. థర్డ్ పార్టీ వారితో అయితే ఇగ్నోర్గా ఉంటున్నారండి. ప్రజెంట్ మీ పర్సన్ మారారా అంటే మారారు. మీరైతే ఎక్కువ గుర్తొస్తున్నారు.
థర్డ్ పార్టీ వారితో అయితే హ్యాపీగా లేరు, పట్టించుకోవట్లేదు, థర్డ్ వారికి దూరంగా ఉంటున్నారు. ఈరోజైతే ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ హ్యాపీగా లేరు, విడిపోయే అవకాశం ఉంది, విడిపోయినట్టు కూడా అనిపిస్తుందండి. విడిపోయే రోజులు కూడా వస్తున్నాయి. ఇలా 3 ఎనర్జీస్ కూడా చెప్పవచ్చు. అండ్ మీ విషయంలో మారుతున్నారా అంటే ఎస్, పాజిటివ్గా మారుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి నిజస్వరూపం తెలుసుకునే ఇక్కడ మీ విలువ మీ పర్సన్ దృష్టిలో పెరుగుతుంది. మిమ్మల్ని తలుచుకుంటున్నారు, రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందండి. ఎందుకంటే మీ ఎదురుగానే ప్రశ్నాపరంగానే ఎనర్జీస్ అయితే తీసాను. మీకు కూడా చూసి అలవాటు అయిపోయి ఉంటున్నాయి. ఎనర్జీస్ కార్డు నిజంగా సమాధానం వస్తున్నాయంటే మీకే తెలుస్తుందండి. అందుకే పికే కార్డ్ ఎనర్జీస్ కూడా ఇచ్చాను లాస్ట్. మరి మీరు ఏ కార్డు పిక్ చేసుకున్నారో మీకు సరైన సమాధానాలు వస్తే, యాక్యురేట్గా అనిపిస్తే ఈ ఎనర్జీస్ అన్నవి వర్క్ అవుతాయి, 100% వర్క్ అవుతాయి. ఇది ఒక పర్సనల్ రీడింగ్లా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. జనరల్ రీడింగ్ అయినా సరే పర్సనల్ రీడింగ్ అన్న ఫీల్ మీలో అయితే ఉంటుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మరి మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలో కమెంట్ సెక్షన్లో పెడితే నేను ఆ వేలో కూడా రీడింగ్ అయితే ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ ఛానల్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీకు మంచి కంటెంట్స్తో వీడియోస్ అయితే చేస్తానండి. వీడియోస్ నచ్చక లైక్స్ తగ్గుతున్నాయా లేదంటే వ్యూస్ తగ్గుతున్నాయా తెలియట్లేదు, కానీ మీ అభిమానం నేను పెంచుకోవాలి, మీ నమ్మకం నేను నిలబెట్టుకోవాలి. ఇలా నేను ప్రయత్నాల మీద అయితే ఉన్నాను. ఇంకా మంచి కంటెంట్స్ అయితే ఇస్తానండి. నన్ను ఆదరిస్తారని మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మంచి కంటెంట్స్ అయితే ఇస్తాను. ఈరోజు ఎర్లీగా చేయడానికి కారణం కూడా ఇక్కడ మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుందని ఈరోజు ఎర్లీగా, అంటే ఎనీ టైం నేను రీడింగ్ అయితే పోస్ట్ చేస్తానండి. ఈవినింగ్ టైంలో అయితే 7:30 ఆ టైంలో అయితే రీడింగ్ అయితే వచ్చేస్తుంది. లేట్ అయింది అంటే ఆ రోజు ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది, కానీ ఏ రోజు రీడింగ్ అనేది ఆపడం అయితే జరగదు. ఏదో విధంగా వీడియో పోస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ అగైన్ మీ అందరికీ మీరు అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అభిమానం ఎప్పుడు నాపై ఉండాలి అండ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్కి సపోర్ట్ చేస్తారు అండ్ ఈ ఛానల్ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా మీరేనండి. నేను ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండేది మీ వల్లే. ఇక మీరు లేకపోతే నేనైతే లేను, ఇదైతే నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you to all.